ఇక మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గుండు సున్నా వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మతం పేరుతో ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలుగా గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. మహిళలకు 90,000 కోట్ల నిధుల కోత పెట్టారని విమర్శలు ఎక్కుపెట్టారు మహేష్ కుమార్ గౌడ్. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు తెలంగాణ వారు కాదు. మేమందరం కూడా పరిపూర్ణమైన హిందువులమే. మేమందరం కూడా రోజు పొద్దున్నే దేవుడి పూజ చేసుకునే వాళ్ళమే. కానీ మీలాగా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన అంశాలు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు. అది కూడా ఆనాడు మత దిగ్గజాలు రెచ్చగొడితేనే, ఓటుకి ఓటు నోట్ చోరీ పాల్పడితేనే ఈ 8 మందిని ఇచ్చారు. సంతోషం. దాంట్లో 2 కేంద్ర మంత్రులు. నవీన్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏమిచ్చారు బడ్జెట్లో? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు ఓట్లాడడానికి వస్తా ఉన్నారు మీరు? 8 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 2 కేంద్ర మంత్రులుండి మీరు తెలంగాణకి ఏమిచ్చారు? మీరు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక బీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు తమకు అసోసియేట్ గా పనిచేస్తున్నారని మహేష్ గౌడ్ అన్నారు. అభివృద్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పొరపాట్లు చేశారని, సరిదిద్దుకోవాలని వారికి సూచించినట్లు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అసోసియేటెడ్ సభ్యులుగా నేను గతంలో కూడా చెప్పాను, చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షణలై మా నియోజకవర్గంలో అలాంటి అభివృద్ధి కావాలని అసోసియేట్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా చోట్ల బీజేపీ సభ్యులు కూడా పనులు చేసుకుంటా ఉన్నారు. పార్టీలో చేరితేనే పనులు అయినట్టు కాదు కదా. అందరూ సమూలంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక దీర్ఘకాల ఆలోచనతో మనం ఇస్తూ ఉన్నాము. అసోసియేట్ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ గెలవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారు కొంత సూచించవచ్చు, తప్పేముంటుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి నాయకుడు, తెలంగాణకు వ్యతిరేకి అని మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓటు వేయరని చెప్పారు. గతంలో తెలంగాణ గురించి ఆయన నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు.